థాయిలాండ్ రాజధాని బ్యాంకాక్లో రాయల్ గ్రాండ్ ప్యాలెస్ దగ్గర దేశంలోని అత్యంత పవిత్రమైన బౌద్ధ దేవాలయం వాట్ ఫ్రా కేయు ఉంది. ఇది ఎమరాల్డ్ బుద్ధుని ఆలయం. సుమారు 600 సంవత్సరాల క్రితం 1434 సంవత్సరంలో ఉత్తర థాయిలాండ్లోని చియాంగ్ రాయ్ పట్టణంలో ఒక పాత బౌద్ధ విగ్రహానికి మెరుపు దెబ్బ తగిలి ఆకుపచ్చ రాయితో తయారైన అందమైన బుద్ధ విగ్రహం బయటపడింది. మొదట అందరూ అది ఎమరాల్డ్ అంటే పచ్చరత్నం అనుకున్నారు. కానీ తర్వాత తెలిసింది అది అసలైన జేడైట్ రాయితో చెక్కబడిందని. అప్పటి నుండి ఈ బుద్ధుని విగ్రహానికి ఎమరాల్డ్ బుద్ధుడు అని పేరు వచ్చింది. ఈ విగ్రహం చాలా నగరాలు తిరిగింది. మొదట చియాంగ్ రాయ్, తర్వాత చియాంగ్ మై, తర్వాత లావోస్ రాజధాని వియంటైన్ చేరింది. శతాబ్దాల తర్వాత థాయిలాండ్ తొలిరాజు మొదటి రామ 1784లో ఈ విగ్రహాన్ని తిరిగి బ్యాంకాక్ తీసుకువచ్చి కొత్తగా నిర్మించిన గ్రాండ్ ప్యాలెస్ లోని వాట్ ఫ్రా కేయు దేవాలయంలో ప్రతిష్ఠించాడు. అప్పటి నుండి ఇది రాజకుటుంబానికి, దేశానికి శుభ ప్రతీకగా నిలిచింది. గ్రాండ్ ప్యాలెస్ లో అడుగు పెడితే బంగారు కాంతులతో మెరిసే గోపురాలు, గాజు మొజాయిక్ డిజైన్లు, గోడలపై రామ్కియాన్ రామాయణం ఆధారంగా ఉన్న థాయ్ ఇతిహాసం చిత్రాలు కనిపిస్తాయి. దేవాలయం మధ్యలో కంచుపీఠంపై పవిత్రమైన ఎమరాల్డ్ బుద్ధుని విగ్రహం ఉంటుంది. ఆలయం లోపల ఫోటోలు తీయటం నిషేధం, ఎందుకంటే ఇది దేశంలోని అత్యంత పవిత్రమైన ప్రదేశం. ప్రతి సంవత్సరం 3 సార్లు వేసవి, వర్షాకాలం, శీతాకాలం ఎమరాల్డ్ బుద్ధుని దుస్తులు మార్చడం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని స్వయంగా థాయ్ రాజు నిర్వహిస్తారు. ఇది దేశానికి శుభం, సౌభాగ్యం, శాంతి తీసుకువస్తుందని నమ్మకం. విగ్రహాన్ని రాజు తప్ప మరెవరూ తాకరాదు. ఇది రాజ్యాధికారానికి చిహ్నం. ఆలయాన్ని దర్శించాలంటే డ్రెస్ కోడ్ చాలా ముఖ్యం. పురుషులు, మహిళలు పొడవైన దుస్తులు, పూర్తి చేతుల చొక్కాలు ధరించాలి. షార్ట్లు, స్లీవ్లెస్ టాప్స్ నిషేధం. ఎంట్రీ ఫీజు 500 థాయ్ బాట్. థాయ్ ప్రజలకు ఉచితం. టైమింగ్స్ ఉదయం 8:30 నుండి మధ్యాహ్నం 3:30 వరకు తెరిచి ఉంటుంది. ఆలయం లోపల మౌనం పాటించాలి, గౌరవంగా ప్రవర్తించాలి. గ్రాండ్ ప్యాలెస్ లో అనేక విభాగాలు ఉన్నాయి. రాయల్ రెసిడెన్స్, సిరీ హాల్, రాయల్ ఆడియన్స్ హాల్ ఉన్నాయి. గ్రాండ్ ప్యాలెస్ కేవలం రాజభవనం కాదు, ఇది థాయ్ సంస్కృతి, బౌద్ధ విశ్వాసం, కళా సౌందర్యానికి ప్రతీక. మీరు బ్యాంకాక్ వెళ్ళినప్పుడు ఒకసారి గ్రాండ్ ప్యాలెస్ ఎమరాల్డ్ బుద్ధుని ఆలయం దర్శించండి. మీకు అక్కడ డ్రెస్సులు అద్దెకి ఇస్తారు, కావాలంటే కొనుక్కోవచ్చు, అది మీ ఇష్టం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోలు అందిస్తాను.